హైలైట్, చాలా బాగుంది. అదే మొత్తం డీక్యూది చాలా ఎంట్రెన్స్, తన హీరోయిన్ కూడా చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ గారి ఎంట్రీ ఎలా ఉంది? ఇప్పుడు అవెంజర్స్ మార్వెల్స్ లాగా మనకి కూడా రావచ్చేమో. టొవినో థామస్ గారు చాలా బాగుంది. అది కూడా హీరోయిన్ యాక్షన్ ఎలా బాగుంది. బాగుందా? ఓవరాల్ గా సినిమా ఎలా అనిపిస్తుంది? నచ్చింది, బాగుంది. చాలా అంటే చాలా బాగుందన్న. అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక కొత్త లోకం అంటే నిజంగానే కొత్త లోకంలా ఉంది. సూపర్ డూపర్ హిట్ అనుకోండి. చిన్న సినిమా అని ఎవరైనా అనుకుంటే తప్ప, అది పెద్ద సినిమా. టొవినో థామస్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? సూపర్ అసలు. ఆల్ ఎలిమెంట్స్, కథ కూడా చాలా కొత్త కథ. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఈ సినిమా కొత్త లోకం అంటే ఏదో అనుకుంటారు కానీ అందరు చూడొచ్చు. హీరోయిన్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ అసలు. ఇక ఆ అమ్మాయి అసలు మొత్తం సినిమాకు ప్రాణం పెట్టి చేసింది అనుకోవాలి. దుల్కర్ సల్మాన్ గారు లాస్ట్ లో ఎంట్రీ ట్విస్ట్ మామూలు లేదు, బీభత్సంగా ఉంది. సూపర్. మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ గా అందరూ చూడాల్సిన సినిమా. సూపర్ అంటే సూపర్. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి ఒక 2.5 గంటలు డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళి వస్తాం. ఎలా ఉంది? చాలా బాగుంది. బెస్ట్ సూపర్ హీరో యూనివర్స్ అప్ అంటిల్ నౌ. ఐ థింక్ వెరీ వెల్ మేడ్, టెక్నికలీ బ్రిలియంట్, సాలిడ్. అసలు 30 crores బడ్జెట్ లో అయితే ఇన్సేన్ వాట్ దే పుల్డ్ ఆఫ్. హీరోయిన్ యాక్షన్ ఎలా అనిపించింది? యాక్టింగ్ షీ డిడ్ వెరీ వెల్. కళ్యాణి ప్రియదర్శన్ యాక్చువల్లీ చాలా బాగా చేసింది. యాక్షన్ కూడా టాప్ నాచ్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది అసలు. మళ్ళీ కొత్త హీరోలు ఎవరు ఎంట్రీ ఇచ్చారంట? కొత్త హీరోలు ఇచ్చారు. లాస్ట్ లో క్యామియోస్ అవన్నీ ఉన్నాయి. ఆ యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఉన్నారు లాస్ట్ లో ఆయన కూడా ఉన్నారు. నెక్స్ట్ ఐ థింక్ ఆయన సినిమానే. తర్వాత ఇట్స్ వెరీ యూనిక్. అంటే యూజింగ్ ఫోక్లోర్, ఇండియన్ ఫోక్లోర్ యూజ్ చేసి ఇంత సాలిడ్ సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేశారు. చాలా వెరీ నైస్. ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది కొత్తగా. హీరోయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ అంతా బాగున్నాయి. టొవినో థామస్ అయితే ఇంకా మించిపోయారు దుల్కర్ సల్మాన్. నెక్స్ట్ మూవీ అయింది ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ లో. చాలా బాగుంది. చాప్టర్ 2 ఇంకా బాగుంటది, ఎందుకంటే అందరి హీరోస్ కొద్ది చూపించారు. ఇప్పుడు అందరిది లెవెల్ పెంచుతారు. ఇప్పుడు కొత్త లోక వెరీ నైస్, చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే వాజ్ సూపర్. అండ్ హీరోయిన్ గారు అయితే, కళ్యాణి గారు అయితే, ఓ మై గుడ్నెస్, చాలా బాగా చేశారు. అంటే లైక్ టేకింగ్ చాలా బాగుంది. అండ్ సీక్వెల్ కోసం వెయిట్ చేయడానికి, అంటే లైక్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంది కదా, సో వెయిట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఒక యక్షిణి బేస్డ్ స్టోరీ ఇలా కూడా తీయచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అండ్ మనకి స్టోరీ సీరియస్గా వెళ్తున్నా సరే అక్కడ కామెడీ పెట్టాలని పెట్టలేదు, కానీ కామెడీని కూడా బాగా పండించారనమాట. సో సీటేజ్ థ్రిల్లర్ అని చెప్పను, కానీ సీటేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది ప్రిడిక్ట్ చేయలేరు, ఇదైతే పక్కాగా చెప్పగలను. సో ఓవరాల్గా హ్యాపీగా ఫ్యామిలీతో, అండ్ చాలా మందికి ఇలాంటి జానరా సినిమాస్ బాగా నచ్చుతుంటాయి కదా, వాళ్ళు హ్యాపీగా వెళ్ళి సినిమా చూడొచ్చు అనమాట. అండ్ ఐ సజెస్ట్ దిస్ వీకెండ్, ఎస్ డెఫినెట్లీ ఈ సినిమా చాప్టర్ 1 అయితే వెళ్ళి చూడాల్సిందే. అండ్ డైరెక్టర్ గారు అయితే ఓ మై, అంటే లైక్ ఆయన స్క్రీన్ ప్లే ఎలా రాశారో ఏంటో నాకైతే తెలియదు, కానీ బట్ వేరే లెవెల్ ఉంది. ఒక్కొక్క షార్ట్స్ కావచ్చు, ఫ్రేమింగ్స్ కావచ్చు, సూపర్, అదిరిపోయింది సినిమా. అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నా. అండ్ టొవినో థామస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఎస్, యక్షిణి స్టోరీ తెలియని వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో. కొత్త లోకానికి తీసుకెళ్ళినట్టు అనిపించింది నిజంగానే. ఆ సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బెంగింగ్ అనమాట. అదిరిపోయింది సెకండ్ హాఫ్. అంటే ఆ స్టోరీ నెరేట్ చేసిన విధానం, డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి ఆ పాయింట్ని ఏదైతే ఆయన అనుకున్నాడో ఆ పాయింట్ని బయట తీసుకొచ్చి చెప్పడానికి ఆయన తీసుకున్న విధాన, స్క్రీన్ ప్లే కానీ ఆ స్టోరీ నెరేషన్ కానీ ఆసమ్. ఒక అంటే గ్రాండ్గా లేదు సినిమా, కానీ విజువల్గా గ్రాండ్గా ఉంది. ఆ టైప్లో తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది ఒక సింపుల్ స్టోరీ, బట్ యక్షిణి అనే కాన్సెప్ట్ని తీసుకొని అండ్ క్లైమాక్స్లో మనకి సస్పెన్స్ క్యారెక్టర్స్ ఎలా పెట్టాలి అనేది బాగా చూపించాడు అనమాట. అంటే ముందే అందరికి అన్ని క్యారెక్టర్స్ రివీల్ చేయకుండా సినిమాలో సస్పెన్స్ క్యారెక్టర్స్ ఉంటే దానికి వచ్చే హై ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. మనకి 3 సస్పెన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. మనం థ్రిల్ అవుతాం, ఆ క్యారెక్టర్ చూసి ఖచ్చితంగా థ్రిల్ అవుతాం. అరే ఏంటి వీళ్ళు ఉన్నారా సినిమాలో అని.
సో ఎవరనేది నేను రివీల్ చేయట్లేదు, చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిలిం అనమాట. అండ్ పార్ట్ 2 కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నాను. అయితే చాప్టర్ 1 చూసిన తర్వాత చాప్టర్ 2లో మిగతా క్యారెక్టర్స్ ఏవైతే సస్పెన్స్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని ఎలా వాడుకున్నారు, ఆ క్యారెక్టర్స్ తోటి ఏం చేస్తున్నారు అనేది అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నా. సో నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. జస్ట్ ఇప్పుడే చూసాను భయ్య, కొత్త లోకం మూవీ. రియల్గానే కొత్త లోకంలోకి వెళ్తాం మనం సినిమా చూసినంత సేపు. అండ్ దుల్కర్ సల్మాన్ గారు ఎంట్రీ కావచ్చు, అంటే ఈ సినిమా చూస్తే, అంటే నోవిన్ థామస్ కావచ్చు, ఇంకా చాలా క్యారెక్టర్స్ అలా అలా నంబర్ ఆఫ్ సిరీసెస్ లాగా ఉంది చూస్తే మూవీ. ఇట్స్ మల్టీ యూనివర్స్ సిరీస్ లాగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. అంటే 100% అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, నీలా క్యారెక్టర్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ప్రియదర్శిని గారి కూతురు చాలా చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కానీ, లుక్ కానీ. అంటే డిఫరెంట్ జోనర్. మనం ఇంత చూసాం ప్రేమలో మూవీ, హీరోనే ఇంట్లో ఫస్ట్ పార్ట్లో హీరో. చాలా బాగుంది సినిమా, మస్ట్ వాచ్ ఫిల్మ్. సినిమా చూసా బ్రో, చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ యూనివర్స్ బిల్డ్ చేద్దామని, లైక్ మనకి ఇలా అయితే సూపర్ హీరో రీజనల్గా తీసుకున్నారు, లైక్ హనుమాన్ ఒకటి వచ్చింది తెలుగులో, అలానే మలయాళం ఇండస్ట్రీలో ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చాలా బాగా ట్రై చేశారు. నేను ఎక్కడో ఏంటంటే వీళ్ళది మిన్నల్ మురళి అది కనెక్ట్ చేసామనుకున్నా, కానీ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మూవీ అయితే. జేక్స్ విజయ్ నేను ఎక్కడో విన్నా మనకి పిచ్చి పిచ్చి కొడతాడు, వీళ్ళకి మాత్రం బాగా కొడతాడు అని. బట్ ఆయన మనకి సరిపడా శనివారంలో ఎంత గట్టిగా ఇచ్చారో ఇప్పుడు కూడా అంత బాగా ఇచ్చారు. సో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. కమింగ్ టు ది డైరెక్షన్, excellent movie, like excellent execution, great direction, stunts, cinematography, acting, everything is so good. I mean, the plot point, it's really, it connects with us and makes us wait for the next part also. Please don't go, wait till the end credits, because there is some post credit scene also, so please do wait for it. It's really exciting, a lot of goosebumps moment. కొత్త లోకం మూవీ నేను చూసాను, చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ అండ్ ఎక్సైటింగ్ గా ఉంది, చాలా ఎంజాయ్ చేసినాం విత్ మై ఫ్రెండ్స్. Thank you. It's a nice movie. It has mythology, action, drama, everything. So it like youngsters can watch and enjoy it. అన్న ఇప్పుడే చూశాను కొత్తలో ఒక టైటిల్ ఏంది అనుకున్నాం, కానీ ఈ మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు తెలుగులో పేర్లు మార్చేటప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, కానీ సినిమా అయితే వేరే లెవెల్. నిజంగా చాలా అంటే చాలా పాతకాలంలో స్టోరీని తీసుకొని దానికి ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేలాగా తీసి చాలా పవర్స్ ఉంటాయి అనమాట సినిమాలో. చాలా షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా చేశారనమాట కళ్యాణ్ ప్రియదర్శి గారు. తనకైతే చాలా ఒక మంచి హిట్ బ్లాక్ బాస్టర్ అనమాట. అలాగే నెల్సన్ సినిమాలు చాలా బాగుంటాయి అనమాట. ఈ మధ్య యూత్లో క్రేజ్ పెరిగింది అతనికి. అతను కూడా కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. డైనమిక్ అర్జున్ గారి డైరెక్షను, చాలా మంచి స్టోరీని తీసుకొని ఈ పండక్కి ఒక మంచి సినిమాని తీసుకొచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం కానీ గూస్ బంప్స్ వస్తాయి అనమాట చాలా చోట్ల మటుకు. సో మెయిన్ ఆ కళ్యాణి గారు అయితే చాలా బాగా చేశారనమాట. సో ఆ స్టోరీ చూస్తుంటే పిల్లలకే కాదు పెద్దలకి అందరికీ నచ్చే పాయింట్ అనమాట. యాక్షన్, ఆ సైతాన్ని ఇవన్నీ వింటమే కానీ దాన్ని విజువల్ రూపంలో చాలా బాగా చూపించారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, అందరికీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట త్రూఅవుట్ లాస్ట్ వరకు. లాస్ట్లో దుల్కర్ సల్మాన్ గారి కూడా చాలా బాగా చేశారు. ఆయన ఎంట్రీ కూడా సస్పెన్స్తో వస్తుంది అనమాట. సో అందరూ సూపర్ హీరోస్, సూపర్ పవర్స్ అన్నీ కలిస్తే ఈ సినిమా అనమాట. సో బ్లాక్ బాస్టర్ సినిమా పండక్కి అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో కొత్తలో ఒక టైటిల్ ఒకసారి బుక్ మై షోలో చూసుకొని వెళ్ళండి. సో చాలా బాగా రన్ అవుతుంది, థియేటర్లో ఫుల్ అవుతున్నారు అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి కొత్త లోక. అన్న ఇప్పుడే కొత్త లోక సినిమా చూశాను. అంటే సినిమా చూశానని చెప్పను, కొత్త లోకాన్నే చూసినట్టు అనిపించింది. అంటే ఆ రేంజ్ లో ఉంది, విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా కొత్తగా చూపించారన్న, ఒక వేరే వరల్డ్ లోకి వెళ్ళిపోతాం మనం. అండ్ మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలన్నా, మన కళ్యాణ్ ప్రియదర్శి గారు అసలు ఏంటన్నా, మనం హలోలో చూసాం అండ్ మన చిత్రలహరిలో చూసాం. బట్ నెక్స్ట్ లెవెల్ దీంట్లో చాలా కొత్తగా చూస్తారు. సో మామూలుగా లేదు సినిమా మాత్రం. అండ్ జేక్స్ విజయ్ బీజిఎం అన్న మామూలుగా లేదు. అసలు ఆ విలన్ థీమ్ అయితే నాకు చాలా బాగా ఎక్కేసింది అన్నమాట, చాలా బాగా అనిపించింది. అండ్ సింపుల్ గా స్టోరీ గురించి చెప్పాలంటే, ఒక మన తెలుగులో అయితే ఇలాంటి స్టోరీ మనం చూడలేదన్న ఇంకా. సో కొత్త వరల్డ్ ని క్రియేట్ చేశారు, కొంత స్టోరీని తెచ్చారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే ఇలాంటివి తెలుసుకోవాల్సి వస్తుంది, అంటే మనం వింటాం బట్ ఒక స్టోరీ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది సినిమా. అండ్ లాస్ట్ కి ఒక మనకు బాగా నచ్చిన హీరో, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఎవరైనా కానీ అందరికి నచ్చే హీరో క్యామియో ఉంటుంది అన్న లాస్ట్ కి.
అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది, క్లైమాక్స్ మాత్రం ఒక 30 minutes నెక్స్ట్ లెవెల్, ప్రతి ఒక్కరికి ప్యూర్ గూస్ బంప్స్. అండ్ మన మమితా బైజు వాళ్ళిద్దరు చేశారు కదా హీరో నెస్లెన్, ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. సో ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం ఫ్యామిలీ తోటి వచ్చి చూసేయండి అన్న. కొత్త లోకాన్ని చూసినట్టు ఉంటుంది. ఇప్పుడే కొత్త లోకం మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. కంప్లీట్ గా ఇండియన్ వర్షన్ ఆఫ్ సూపర్ స్టార్ మూవీస్ అని చెప్పొచ్చు. ఒక అవెంజర్ లో సూపర్ స్టార్స్ ఉంటారు కదా, అట్లా మన ఇండియన్ వర్షన్. తర్వాత విజువల్ పరంగా అంతా చాలా బాగుంది. అంతా ఇప్పుడు చూస్తుంటే మలయాళం సినిమాలు కూడా చాలా కొత్తదనం చూపిస్తున్నారు. అదేవిధంగా ఇది కూడా ఒక కొత్త జోనర్ మూవీలా ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్లో ఒక మనకి అందరికి ఇష్టమైన హీరో క్యామియో కూడా ఉంది. అందరూ కూడా థియేటర్స్కి వచ్చి సపరేట్గా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు చూసానన్నా కొత్తలాగా సినిమా, అబ్బా ఏ సినిమా అన్న ఇది. చాలా ట్విస్ట్ పెట్టారన్న అర్జున్ గారు, డైరెక్టర్ గారు. చాలా బాగుందన్న, చెప్తున్నాం కదన్నా. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఒక 10 నిమిషాలు ఉంటుంది అన్న. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్న. తెలుగులో మాత్రం ఇలాంటి సినిమాలు రాలేదన్న. ఇంకా సూపర్ సినిమా అన్న, చెప్తున్నాం కదన్నా. థియేటర్కి మాత్రం వచ్చి అందరూ కూడా సినిమాకి వచ్చి సినిమా చూస్తారని, మీరు కూడా 10 మందికి చెప్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. చాలా బాగుందన్న సినిమా. ఇంకా చెప్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది అన్న సినిమా మాత్రం. బాబా చిన్నపిల్లలు నిజంగా చిన్నపిల్లలు తీసుకుని రండి అన్న సినిమాకి మాత్రం. అలాగే పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటాను అన్న. ఇప్పుడే కొత్తలాగా మూవీ చూసిన అబ్బాబ్బా ఏమి టేకింగ్ అన్న. ఒక స్పైడర్ మ్యాన్, ఒక టెర్మినేటర్, ఒక మన క్రిస్ మూవీ చూసినంత ఎగ్జైట్మెంట్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే మూవీ మామూలుగా లేదన్నా. ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ అనేసి ఆవిడ ఇదివరకు మూవీ చేసింది, ఇందులో మాత్రం హైలైట్. ఇంకా ఆవిడ లైఫ్లో చేయలేదేమో ఇట్లాంటి క్యారెక్టర్ అలాగే ఉందన్న. సినిమా అయితే ఏమి అసలు చెప్పడానికి లేదన్న, హాలీవుడ్ రేంజ్లో ఉందన్న మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డొమినిక్ అరుణ్ అంట డైరెక్టర్ వచ్చాడన్న, కొత్త డైరెక్టర్, మరి మామూలుగా లేదు. ఆయన కొత్త పాత నాకు తెలియదు కానీ ఒక్కొక్క స్క్రీన్ అన్న మామూలుగా లేదన్న. ప్రెజెంటేషన్ ఒక లెవెల్లో ఉందన్న సినిమా. ఎంత ఎగ్జైట్మెంట్ నేను ఎప్పుడు అవ్వలేదు సినిమాకి. స్టోరీ లైన్ కానీ ఇది కానీ, ఒక డ్రాకులా ఎక్స్ని, మనకి పూర్వకాలంలో ఎక్స్ని ఉంది కదా, ఎక్స్ని ఒక మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుంది అన్నది మన కళ్యాణి ప్రియదర్శన్ గారు చూపించారు. అస్సలు మార్వలెస్ అన్న. నస్సలన్ అంట విలన్ అయితే పోటాపోటీ అన్న. విలన్ అనుకోలేదు ఆయన, ఏదో క్యారెక్టర్ అనుకున్నాను. నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమా మాత్రం హైలైట్, మామూలుగా లేదు. 100% 100 days జరుపుకోవాల్సిన సినిమా ఇది. ఇంకా చాప్టర్ 1, 2, 3 కూడా ఉండొచ్చు. మన క్రిస్ మూవీ 1, 2 ఎలా ఉందో ఈ సినిమా అంతకే మించి రేంజ్లో ఉంటుంది అన్న సినిమా. మామూలుగా లేదన్న. స్టోరీ లైన్ ఇలాంటి సినిమాలు మన ఆడియన్స్కి కావాలి. అస్సలు అబ్బాబ్బా ఏం టేకింగ్ అన్న. టేకింగ్ హ్యాట్సప్ అన్న. డైరెక్టర్గా హ్యాట్సప్ చెప్పాలన్న. మంచి స్క్రిప్ట్ తెచ్చావు డైరెక్టర్ అన్న, నువ్వు హ్యాట్సప్ అంతే. సినిమా ఇప్పుడే చూసామన్న కొత్త లోక సినిమా. నిజంగా కొత్త లోక సినిమా చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. లైక్ సినిమా విజువల్స్ అన్న, లైక్ ఒక సినిమాటోగ్రఫీ అన్న చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మెయిన్ గా ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చి మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు. లైక్ ఈ సినిమా డైరెక్టర్ కూడా లైక్ డొమినిక్ అరుణ్ గారు. లైక్ ఆయనకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. లైక్ మనం ఇంతకు ముందు చాలా సినిమాలు చూసినాం, ఎట్లా అంటే ది మార్వెల్ అలాంటి సినిమాలు చూసినాం. కానీ ఒక 35 crores లో లైక్ ఈ సినిమా ఎవరైనా చూసి ఒక 100 crores 200 crores అని చెప్పేసి అనుకుంటారు, లైక్ అంత బడ్జెట్ అనుకుంటారు. కానీ ఒక 35 crores లలో లైక్ మలయాళం వాళ్ళే లైక్ తీస్తారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. కానీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కళ్యాణి ప్రియదర్శిని గారు అయితే సూపర్ హీరో ఆమెనే, సూపర్ హీరోయిన్ కూడా ఆమెనే. లైక్ సినిమా చూస్తుంటుంటే మాత్రం అమ్మ మాత్రం సినిమాకి అయితే ప్రాణం పోసారండి. లైక్ డొమినిక్ అరుణ్ గారు కూడా చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇంతకు ముందు మనం చాలా సినిమాలలో జేక్స్ విజయ్ గారి మ్యూజిక్ చూసాము. లైక్ దానికి మించి ఒక ట్రిపుల్ గా ఉందండి. లైక్ మ్యూజిక్ వింటుంటుంటేనే లైక్ లోపల ఒక తాండవం చేస్తున్నట్టుంది. లైక్ అంత బాగుంది. లైక్ కొన్ని పాటలో విలన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లైక్ ఒక ఇంగ్లీష్ సినిమా చూసినట్టుందన్న, అంత బాగుంది. మొత్తం అయితే క్రెడిట్ మాత్రం లైక్ దుల్కర్ సల్మాన్ సార్ది. లాస్ట్ ఎంట్రీ మాత్రం లైక్ చించేశారన్న. లైక్ ఎప్పుడెప్పుడు వస్తాడు అని చెప్పేసి వెయిట్ చేసినాం. లాస్ట్ వచ్చిన ఒక 10 to 15 minutes అయినా సరే సినిమాకి అయితే ఒక నెక్స్ట్ లెవెల్ గ్రాఫ్ అయితే ఇచ్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఈ సినిమా మాత్రం ఒక కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటా. చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే లైక్ ఒక సూపర్ హీరో లాంటి సినిమా కాబట్టి లైక్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరికి టికెట్ కాస్ట్ లైక్ వర్త్ అనిపిస్తుంది. వర్త్ అని చెప్పేసి అనిపిస్తుంది. అంతలా బాగుందన్న. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కంపల్సరీగా కోరుకుంటున్నాను అన్న.
ఇప్పుడే కొత్త లోక మూవీ చూసాను. నిజంగా నాకైతే చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం అనుకునేది ఏంటంటే మార్వెల్ మూవీస్ అలాగే DC కామిక్స్ ఎట్లాంటి వైజ్ సూపర్ హీరో మూవీస్ వరకు చూసాం. బట్ తెలుగులో అండ్ మన ఇండియన్ మూవీ వైడ్ అంటే ఒక మలయాళ డబ్డ్ మూవీ, సో ఇంత బాగా తీసి మంచిగా చూస్తారని నేనైతే అనుకోలేదు. చాలా బాగా తీశారు. నిజంగా నాకైతే విజువల్ ఎఫెక్ట్స్ బాగా నచ్చాయి. దాంతోపాటు గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే కళ్యాణ్ ప్రియదర్శన్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా అమేజింగ్ మూవీ అనమాట. చిన్నపిల్లలు అలాగే ఫ్యామిలీ అందరూ కూడా చూడొచ్చు. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత మంచి మూవీ అని. సో ఇది తెలుగులో రావడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో అందరూ చూడాల్సిన మూవీ నన్ను అడిగితే ఈ కొత్త లోక మూవీ అనమాట. నిజంగానే ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ప్రేమల హీరో అయితే అదరగొట్టేశాడు పర్ఫార్మెన్స్. సో దాంతోపాటు హీరోయిన్ కూడా అలాగే అదర్వైజ్ క్యారెక్టర్లు కామిక్ క్యారెక్టర్ వైజ్ సూపర్ హీరో మూవీస్ అనమాట. సో ఈ విధంగా వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా బాగా తీశారు. నాకు ఇది మన ఇండియన్ వైడ్ మూవీగా తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత తక్కువ బడ్జెట్లో తీయడం అంటే అది మామూలు విషయం కాదు. సో నిజంగా చాలా 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 బాగా బాగుంది. సో మీరందరూ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను చెప్పింది కాదు, నేను చెప్పేది వేరే ఉంటుంది. కానీ మీరు చూస్తే ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో టికెట్ కాస్ట్కి తగ్గ మూవీయే కాదనే విషయం ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో కొత్త లోక మూవీ వాచ్ చేయండి, నిజంగా ఎక్స్పీరియన్స్ పొందండి. ఓకే, థ్యాంక్ యూ. కొత్త లోకం అనే మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఇలాంటి కాన్సెప్ట్లు అస్సలు రావు భయ్య. అసలు చెప్తాను కదా, ఏడో 100 సినిమాలలో ఒక్క సినిమా వస్తుంది భయ్య, అలాంటి సినిమా అనమాట. నిజంగా కొత్త లోకం అనే సినిమా చాలా కొత్తగా ఉంది. అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాలంటే కళ్యాణ్ ప్రియదర్శన్ గురించి చెప్పుకోవాలి. ఏమన్నా యాక్టింగ్ భయ్య, నిజంగా ఒక హీరో అంటే హీరో లెక్క అనిపించింది. అంటే హీరోయిన్ అయినా కూడా ఒక హీరో లాగా చేసింది సినిమా. అసలు ఫుల్ లెంత్ దాని మీద నడిచింది. అసలు సినిమా చాలా బాగుంది. అసలు ఆ ఫైటింగ్స్ కానీ అసలు వేరే లెవెల్లో, నా లొకేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వేరే లెవెల్ భయ్య. నిజంగా చెప్తున్నా, అసలు ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లు కూడా చాలా అంటే చూస్తుంటే ఇంటెన్షన్, అంటే అసలు ఏం జరుగుతుందా ఏందా అన్న ఒక ఇంటెన్షన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే సినిమా సూపర్ గా ఉంది భయ్య. అసలు నిజంగా ప్రొడ్యూసర్ కి దండం పెట్టుకోవాలి. నిజంగా అసలు క్లైమాక్స్ ఎంట్రీ ఉంది భయ్య, అసలు అద్దరిపోయింది. ఇంక ఓలనుకుంటారు దిల్కర్ సినిమాలో ఎంట్రీ అసలు అద్దరిపోయింది. అలాగే ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ యాక భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, మంచిగా ఉంది సినిమా కూడా. నిజంగా కళ్యాణ్ ప్రియదర్శన్ గురించి ఒక మాట చెప్పాలంటే, ఒక హీరోయిన్ గా ఒక క్యూట్ గా ఉన్న క్యారెక్టర్ వైజ్ గా చూసుకున్నాం, ఒక హీరోయిన్ వైజ్ గానే చూసుకున్నాం. కానీ ఈ సినిమాలో మాత్రం మాస్ లుక్ అని నిజంగా అసలు ఆ గెటప్స్ కానీ ఆ క్యారెక్టర్ వైజ్ కానీ చాలా గ్రేట్. అసలు నిజంగా చాలా బాగుంది. అసలు నిజంగా మన బుట్ట హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు మనోడు హీరో. అసలు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య, చాలా మంచిగా ఉంది సినిమా. ఇప్పుడే కొత్త లోకం సినిమా చూసి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక మలయాళం సినిమా అయితే దీన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. ప్రియదర్శిని గారు అయితే యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. అంటే చాలా బాగుంది. ఇది అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూసే సినిమా అనుకుంటున్నాను నేను. కంపల్సరీగా అందరూ వచ్చి చూడండి ఫ్యామిలీతో. బాగుంది. అసలు మలయాళం సినిమా ఏదో తక్కువ అంచనా వేసాను కానీ మంచి బిర్యానీ తినట్టుంది. అదిరిపోయింది సినిమా. బీజిఎం కానీ కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్ కానీ అసలు ఆవిడకైతే నేను ఇప్పటిదాకా హలో సినిమా కానీ చిత్రలహరి కానీ ఓకే బాగా చేసింది, కానీ ఈ సినిమాతో ఫ్యాన్ అయిపోయా అమ్మాయికి. పోలీస్ క్యారెక్టర్ చేశాడు, రక్త పిశాచి చింపేశారు. అసలు మంచి బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ మన టొవినో థామస్ ఎంట్రీ కానీ క్లైమాక్స్లో దుల్కర్ సల్మాన్ గారి ఆ ఫైట్ కానీ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మంచి బ్లాక్ బస్టర్ కొత్త లోకం.